హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం వెజిటేరియన్స్ అందరూ ఎంతో ఇష్టంగా తినే మరియు హెల్దీ రెసిపీ అయిన గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి ఇంకా 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని వేయించాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టి ఉడికించడం వల్ల ముక్కల్లోని వాటర్ అంతా వచ్చి కూర త్వరగా ఉడుకుతుందండి. గుమ్మడికాయ ముక్కలు 50% ఉడికిన తర్వాత తగినంత నీరు పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చిన్న సైజు బెల్లం ముక్క ఇంకా చింతపండు రసం వేసి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు, కారం సరిపోయినవో లేదో చూసుకొని కొత్తిమీర యాడ్ చేసి మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పులుసు రెడీ అయినట్లే. మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.